అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూపుదాల్చుకున్న పుష్ప 2 సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీనే కాకుండా యావత్ ప్రపంచాన్ని కూడా ఆకర్షించేసింది. కాకపోతే ఆ సినిమా బెనిఫిట్ షో సంధ్యా థియేటర్ వేదిక జరిగినటువంటి తొక్కిసలాటలో రమ్య అనే మహిళ తొక్కిసలాట మృతి చెందడం, ఈ విషయం మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను 2 వారాలు కావస్తున్నా ఇది రాజకీయ రంగు పులుముకునే పరిణామాలు చేర్చేసుకున్నాయి. ఆమె చనిపోయిందన్న విషయం తనకు తెలియకపోవడంతోనే ఈ తప్పిదం జరిగిందని చెప్తున్నటువంటి అల్లు అర్జున్ మాటను తొలినాల్లోనే ఆ కేసు నమోదైన తర్వాత తనదైన శైలిలో ఆ విషయంపై నైతిక బాధ్యత వహించి ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబాన్ని ఆదుకుంటాను అన్న తర్వాత తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రమేయం మాత్రం ఈరోజు చోటు చేసుకుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ స్పోక్స్మెన్ పూడి తిరుపతిరావు మనతో ఉన్నారు. చూస్తే కనుక జరిగినటువంటి ఆ ఘటన, ప్రస్తుతం జరుగుతున్న ఈ సిచ్యువేషన్ రెండు చూస్తే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ వాదులాట ఆంధ్రప్రదేశ్పై తన ఇంపాక్ట్ పూర్తిగా పడే పరిణామాలు కనిపిస్తున్నాయి. ముందుగా ఏదైతే పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా చనిపోయినటువంటి మహిళ, అంటే చనిపోవడానికి కారకులు ఎవరు, లేకపోతే చనిపోవడం ఎలా జరిగింది అనేది ఇవన్నీ వేరే అంశాలు అయినప్పటికీ ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఖచ్చితంగా దాన్ని మనం ఖండించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో ఇటు ప్రభుత్వ పరంగా అయితేనేమి, అటు సినిమా ఇండస్ట్రీ పరంగా అయితేనేమి ఇద్దరి మీద సమానమైనటువంటి బాధ్యత ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఈ చనిపోవడాలు సినిమా రిలీజ్ సందర్భంగా అదేదో ఇవాళ పుష్ప సినిమాతోనే ప్రారంభం అవ్వలేదు, అల్లు అర్జున్తోనే సినిమాతోనే ప్రారంభం అవ్వలేదు, అల్లు అర్జునే థియేటర్కి వెళ్ళిన సందర్భంగా ఇది జరిగిందేమీ కాదు. గతంలో నవరత్న నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి సినిమాల సందర్భంగా జరిగినటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా దేశంలో చాలా ప్రాంతాల్లో అటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ సంఘటన ఎప్పుడు జరిగినా సరే ఏదైతే ప్రాణాలు పోవటం అనేది అది దురదృష్టకరమైనటువంటి సంఘటన, దాన్ని ఎవరూ సమర్థించరు. ఎవరైనా దానికి బాధ్యులైతే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అయితే ఈ ప్రస్తుత ఎపిసోడ్లోకి వచ్చేసరికి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది సాధారణంగా జరిగినటువంటి ఒక సంఘటన ఆ రాష్ట్ర ప్రభుత్వము మితిమీరి ఇన్వాల్వ్ అయ్యింది అన్నటువంటి ఒక ఆలోచన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని పెంచి పోషిస్తున్నాడు అన్నటువంటి ఒక ఆలోచనలో ఇది పెరిగి ఇదొక అంటే ఒకవైపు ఇండస్ట్రీకి, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక పెను సవాల్గా పరిణమించింది. అంతేగాని వారిద్దరి మధ్య క్లాష్ ఉందని అనుకోవచ్చు కదా. ఎందుకంటే అల్లు అర్జున్ ఆ ఘటన జరిగిన తర్వాత పోలీసులు విచారణ నిమిత్తం వెళ్ళడం, రిమాండ్కి పంపించడం, జైలుకి వెళ్ళి రిటర్న్ వచ్చిన ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి పేరు కూడా ప్రస్తావించినట్టు ఒక పరిణామం తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఈరోజు ఆయన వ్యక్తిత్వంపై కూడాను అసెంబ్లీలో ప్రశ్నించాల్సి. అంటే ఈ సంఘటనకి నేపథ్యము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధంగా తీసుకోవడానికి కారణము గతంలో ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాలూకా అంటే ఒక సమావేశంలో, ఒక సభలో అల్లు అర్జున్ ప్రస్తావించలేదు ఆయన పేరు అన్నట్టు దగ్గర స్టార్ట్ అయింది. అయితే ఇది ఊహాగానాలు మాత్రమే. రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా కమిట్ అవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే అటువంటిదే మనం ఉండేటప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేవలం తన పేరు ప్రస్తావించలేదు అన్నటువంటి ఆలోచనతో గనక ఇటువంటి చర్యలకు దిగితే అంతకంటే దిగజారుడుతనం ఇంకోటి ఉండదు ఖచ్చితంగా. ఎందుకనేసి అంటే చాలా సందర్భాల్లో పేర్లు ప్రస్తావించేటప్పుడు చాలామంది ముఖ్యమైనటువంటి వాళ్ళ పేర్లు మర్చిపోయినటువంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. అది సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ అసెంబ్లీలో ఆయన ప్రస్తావిస్తూ ఒక అంశాన్ని లేవనెత్తారు.
పోలీసుల విచారణలో ఈ ఘటనపై హాజరైన తర్వాత ఆ ఘటన సీరియస్ తీసుకున్న పోలీసులు సాక్ష్యాధార నేపథ్యంలో ఆయనకి జైలుకు పంపించడం, తెల్లవారు రిలీజ్ అయింది. తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఎవరైతే చనిపోయిన ఇంటికి పరామర్శ కానీ, వాళ్ళ అబ్బాయి కూడా తొక్కిసలాట్లో హాస్పిటల్లో ఐసీలో ఏ ఒక్క సినీ ఇండస్ట్రీ కూడా అటువైపు వెళ్లకుండా ఈయన ఇంటికి క్యూ కట్టడం అనేది ఆయన ఏమైనా సైనికుడా అన్నటువంటి ప్రశ్న ఏ విధంగా ఒకటి, సినిమా ఇండస్ట్రీలో టాప్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేకపోతే వారి కుటుంబాలు కానీ, ఇవాళ అల్లు అర్జున్ అనేసి అంటే ఇండైరెక్ట్గా చిరంజీవి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదే గతంలో కూడా ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇటువంటివి ఎప్పుడూ సాధారణంగా జరిగేవే. అంటే సంతుష్టీకరణ కోసమని ఇండస్ట్రీ వాళ్ళు వెళ్తుంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది నేను చెప్పినట్టుగా మొదటి క్షణాల్లోనే దీని రూపాంతరం వేరే విధంగా మారిపోయిందనమాట. ఈ సంఘటన సంబంధించి ఇది కాకతాళీయంగా జరిగినట్టు. అల్లు అర్జున్ ఏ విధంగా బాధ్యత వహించాలి అక్కడ? అల్లు అర్జున్ పెర్మిషన్ ఇచ్చారా, ఇవ్వలేదా, ఇవన్నీ ఉన్నాయి. మేము నాకు కొట్టివేయడానికి లేదు. పోలీసులు కూడా స్పెసిఫికేషన్ చేస్తున్నారు అక్కడ. మేమైతే అనుమతి ఇవ్వలేదు, ఆ పరిసర ప్రాంతాల్లో 10-15 థియేటర్లు ఉన్నాయి, ఒక్కసారిగా రిలీజు బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికి కూడా అల్లు అర్జున్ దగ్గరకు చేరి ఆయన బయటికి తెచ్చే క్రమంలో తొక్కిసలాట అయిపోయింది. ఆ రేవంత్ చనిపోవడం జరిగిన తర్వాత రూప్ టాప్ పైకి వచ్చి ఆయన కరచాలను చేసుకుని వెళ్ళి ఎంతవరకు సంబంధించి రేవంత్ ఎత్తి చూపారు. అంటే ఇక్కడ కొంత సమాచార గ్యాప్ కూడా ఉంది. అల్లు అర్జును నాకు అప్పటి వరకు తెలియదు, తెలిసిన తర్వాత నేను నిష్క్రమించాను అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ప్రభుత్వం ఈ విధంగా వాదిస్తుంది. ఇందులో నిజ నిర్ధారణ జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అయితే మాత్రం ఇది అల్లు అర్జునే బాధ్యుడు అనే దగ్గర ఆగిపోవడం మంచిది. బాధ్యుడు కాలేడు అంటే వెళ్ళడం తప్పు లేదు అని చెప్పడానికి కూడా ఎవరు సాహసించరు. పెర్మిషన్ ఉండాలా, ఎందుకనేసి అంటే ఒక టాప్ హీరో కాబట్టి ఉంటే ఉండొచ్చు. పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో ఉదాసీనంగానే వ్యవహరిస్తారు. ఒకవేళ అదే కరెక్ట్ అనుకుంటే, పోలీసులు పెర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటే, ఈ సంఘటన జరగకముందు చాలా దూరం ఆయన రోడ్ షో చేశాడు అనేటప్పుడు అప్పుడు ఆపాలి కదా పోలీసులు కూడా. అంటే ఇవన్నీ భిన్నమైనటువంటి కోణాలు. అయితే ఇది రాజకీయ రంగు పులుముకోవడానికి మాత్రం అంతర్గతంగా సినిమా ఇండస్ట్రీ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి మధ్య ఏదో ఒక గ్యాప్ రన్ అవుతుంది అనేది మనం అబ్జర్వేషన్లో వచ్చినటువంటి అంశం. అది తేటతెల్లైన నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భించక ముందు సినీ పరిశ్రమ అంతా కూడా మెడ్రాస్ బేస్గా ఉండేది. దాన్ని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ బేస్గా తేవడం జరిగింది. అన్నదమ్ములు కలిసి ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించుకోవడం, ఆంధ్రప్రదేశ్లో కనీసం తెలుగు చలనచిత్రం సంబంధించి ఒక్క డయా కూడా లేకపోవడం, మొత్తం అంతా హైదరాబాద్లో కేంద్రీకృతం. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్కి మరలిస్తే బాగుంటుంది అన్న ఒక టీం సినీ ఇండస్ట్రీలో నడుస్తున్నట్టు పరిణామాలు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేవు అనడానికి ఇక్కడ రెండు అంశాలు మనం తీసుకోవాలి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఉన్నపలంగా ఇక్కడ సినిమా ఇండస్ట్రీస్ వచ్చేయడానికి అంటే షూటింగులు జరగడం వేరు, ఇండస్ట్రీ రావడం వేరు. షూటింగులు జరగడం అయితే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక కోనసీమ కానీ, ఒక విశాఖపట్నం కానీ, లేదా ఒక రాయలసీమ నేపథ్యంలో ఉన్నటువంటి కథలు ఉండేటప్పుడు షూటింగ్లు అనేవి ఒక స్థాయిలో జరుగుతున్నాయి. ఇండస్ట్రీ తరలి రావడానికి అంటే మద్రాసు నుండి హైదరాబాద్ రావడానికి ఎలాగైతే బాలారిష్టాలు ఉన్నాయో ఇవాళ కూడా అవే బాలారిష్టాలు ఉన్నాయి. అవి తొలగిపోవడానికి మనం ఒకసారి తీసుకున్నట్టయితే 5 సంవత్సరాలు గత ప్రభుత్వము, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంత తిరోగమన చర్యలు, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. దాని గురించి ఇవాళ ఉన్నపలంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాళ్ళనేసి అంటే ఈ కారణాన్ని చేసుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చేయడానికి కూడా అవకాశాలు లేవు. ఆ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సినీ అగ్రసులు అందరూ కూడాను పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందులోనికి ఆ సినీ ఇండస్ట్రీకి చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళ ఈ సోయానో మేనల్డ్ కావడం, ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని అక్కడ కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా అయితే అలా జరిగితే సంతోషిస్తాం. అయితే జరగడానికి ఉన్నటువంటి ప్రాక్టికాలిటీస్ కూడా మనం ఒకసారి తీసుకునేటప్పుడు, నేను చెప్పినటువంటి మద్రాసు నుండి హైదరాబాద్ తరలేటప్పుడు కొన్ని సాంకేతిక అంశాలు మాట్లాడతాను. ఆ రోజు తరలి వెళ్ళాలి అనేసి అంటే అప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం వలన చాలా కాలం పట్టి ఉండొచ్చు. బట్ నిజంగా ఇవాళ కనుక హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి తరలి రావాలి అని చెప్పి, నేను విశాఖపట్నం అంటాను ఎందుకనేసి అంటే సినిమా ఇండస్ట్రీస్కి అవసరమైనటువంటి హంగులు ఉన్నటువంటి పట్టణం విశాఖపట్నం.
కాబట్టి విశాఖపట్నానికి తరలి రావాలనేసి అంటే ఈరోజు చాలా తక్కువ సమయమే తీసుకుంటుంది. ఎందుకంటే ఈ పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో అంత ఎస్టాబ్లిష్మెంట్స్ అవసరం లేదు. కాబట్టి అది జరగడానికి కూడా ఇటువంటి సంఘటనలు ఏవో దోహదపడాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. దానికంటే తక్కువ సమయంలోనే రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సంఘటనల ఆధారంగా ఒక మహిళ చనిపోతే దాన్ని బేస్ చేసుకొని రాజకీయం చేస్తున్నటువంటిది ఏదైనా ఉంది అనేసి అంటే ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సినీ పరిశ్రమ తరలి రావడం అయితే ఉందో ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కోరుకోరు. అది కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ఇది ఒక ఇన్సిడెంట్గానే తీసుకోవాలి. సరే, ఇన్సిడెంట్లో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది. దాన్ని ఎవరు తప్పుపడడానికి లేదు. ఎందుకు అరెస్ట్ చేసామని అడగాల్సిన పని లేదు. నిజంగా సీన్ ఆఫ్ అఫెన్స్ని బట్టి ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. 11వ స్థానంలో ఉన్నటువంటి ఈయన ఎందుకు అరెస్ట్ చేశారనే ప్రశ్న కూడా వచ్చింది. కానీ అక్కడ 11 1 అనేది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలో వాళ్ళు కూడా అలాంటి దిక్కుమాలిన వాదనలే వాదించారు. కాబట్టి ఇవేంటనేసి అంటే న్యాయం అనేది ఒకటి, ఆ అబ్బాయి ఏదైతే చావు బ్రతుకుల మధ్యలో ఉండేటప్పుడు వీళ్ళు పరామర్శకు వెళ్ళలేదు అన్నటువంటి అంశం దగ్గరకు వస్తే ఈ అన్సర్టినిటీ క్రియేట్ అయిపోయింది. ఇన్సిడెంట్ అయినటువంటి మొదటి క్షణాల్లోనే ఈ అన్సర్టినిటీ క్రియేట్ అయిపోయినందువలన అక్కడికి వెళ్ళడానికి కూడా కొంతమందికి సాహసం చేయలేదు అనేది ఒకవైపు అర్థమవుతుంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఆయన మాటలు మీరు ఏకీపిస్తున్నారు? ఖచ్చితంగా ఏకీభవించను. ఎందుకనేసి అంటే ఒక ముఖ్యమంత్రిగా సంయమనంతో మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆ విధంగా ప్రవర్తించలేదని చెప్పేసి మేము క్లియర్ కట్గా మాట్లాడుతున్నాం. ఎందుకనేసి అంటే ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే శాంతి భద్రతలకి నిఘాతం కలిగించే విధంగా సినీ హీరోలు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతలా సుభిష్ట పరిపాలన కొనసాగిస్తున్నారు. తమపై ఒక మచ్చ వేసేందుకు చేస్తున్నట్టు ప్రయత్నాన్ని మాత్రమే ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. ఆయనకి విచారణ నిమిత్తం హాజరుపరిచి జైలుకి పంపించడం రాడు. దీనికి సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఆయన పరామర్శ క్యూ కట్టారు. ఆ ఘటనలో తొక్సులాటలో తల్లి చనిపోయింది, తనడి హాస్పిటల్లో చావు బతుకులు. అటువైపు ఎందుకు చూడలేదు అనే ప్రశ్నలో తప్పే ఉంది. ఒక్క విధంగా తప్పు లేదు. అది మానవతా దృక్పథంతో ఖచ్చితంగా ఆహ్వానించదగినటువంటిదే. అయితే రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు ఈ విషయంలో అనేది మాత్రం ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకనేసి అంటే ఒక సంఘటన, ఆ సంఘటన నేపథ్యంలో నిజ నిర్ధారణ జరగాల. ఇవాళ పోలీసులు కూడా మనిషి ఒక మాట ఆడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఆ మాట అడగడంలో తప్పే ఉంది. ఈరోజు శాంతి భద్రత నిఘా రాష్ట్రానికి ఈరోజు చెడ్డ పేరు తెచ్చే విధంగా తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ వ్యవహరిస్తున్నారు అనేది కదా ఆయన మాట. అంటే ఇక్కడ 2 అంశాలు వీడు ఉన్నాయి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక సంఘటన జరిగినంత మాత్రం సినీ ఇండస్ట్రీ మొత్తం అదే విధంగా వెళ్తున్నారు. లేదో అది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ కిందే కట్టడానికి లేదు కదా. అంటే మాటల తాలూకా పొందికలో కూడా అక్కడ సమన్వయం ఉండాలి. ఎందుకనేసి అంటే మొత్తం ఏదో గుడ్డగాలు చేసి సినిమా ఇండస్ట్రీ మీద పడేస్తామనేసి అంటే అది కరెక్ట్ కాదు. అది జరిగినట్టు నిజ నిర్ధారణ రావాలి. నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇంటెన్షనల్లీ ఎవరైనా అల్లు అర్జున్తో సహా ఎవరైనా చేస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా తను స్పందించవచ్చు. బట్ ప్రైమరీ రిపోర్ట్సే గందరగోళంగా ఉన్న సందర్భంలో ఆ విధంగా మాట్లాడడాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. అందువల్ల ఏంటనేసి అంటే ఇది ఒక అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగానే తీసుకోవాలి తప్పిస్తే మొత్తం ఒక వర్గానికి ఇటు సినీ ఇండస్ట్రీ పులిమేయడానికి లేదు, అలాగని చెప్పేసి రాజకీయ పరంగా అటు ఉన్నటువంటిది అని కూడా లేదనమాట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చే విధంగా సినీ ఇండస్ట్రీ ప్రముఖులందరూ చూస్తున్నారని ఆయన మదనపాటు. అంటే ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఆయన మదన పడ్డము అనేసి అంటే ఈ సంఘటనలు పునరావృతమైనప్పుడు ఒక రకంగా ఆ మాట అంటే అర్థం ఉంటుంది. లేదా ఈ సంఘటనలు గతంలో కొన్ని జరిగాయి, మళ్ళీ జరగబోతున్నాయన్నటువంటి సంకేతాలతో ఆయన ఆ విధంగా మాట్లాడిన జరిగింది ఒకటే సంఘటన. ఈ సంఘటన నేపథ్యంలో నాకు తెలిసి ఇండస్ట్రీ కూడా ఒక షాక్ గురైంది. ఆ షాకు ఎలాంటి షాక్ అనేసి అంటే వాస్తవానికి మనం మాట్లాడినట్లయితే ఇవాళ అల్లు అర్జున్ అనేటువంటి ఒక హీరో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సందర్భంలో తను రిలీజ్ అయినటువంటి సినిమా ప్రపంచ రికార్డులను బద్దలుగొట్టి కలెక్షన్స్ సాధించి ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి తరుణంలో ఇటువంటి సంఘటనని ఇండస్ట్రీ కూడా కోరుకోదు కదా, ఏ హీరో కూడా కోరుకోడు కదా.
కాబట్టి ఇది ఈ కోణం నుండి కూడా ఆలోచించాలి. ప్రభుత్వం తన పని చేయాలా, మనం ఏం దాన్ని కాదనట్లేదు. కాకపోతే కొంత సంయమనం అవసరమైంది. ఆ సంయమనం ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ పాటించలేడు అనేది ఇక్కడ మాట. అంతేగాని పూర్తిగా అల్లు అర్జున్ కరెక్ట్ చేశాడని చెప్పేసి వాదించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కాకపోతే మాటలు ఇన్బ్యాలెన్స్ అయ్యాయి. దానివల్ల ఏంటనేసి ఇది పెంచబడింది. ఇప్పుడిప్పుడే సినిమా పెద్దలు కూడా రేపు ముఖ్యమంత్రిని కూడా కలుస్తామంటున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యని సామరస్యపూర్వకంగానే వారు పరిష్కరించుకుంటారన్నటువంటి ఒక భావన అయితే ఉంది. సినిమా రిలీజే 2 వారాలు కావస్తున్న ఈ ఘటనపై ఇంతలా రచ్చరేగిన తర్వాత సినీ ఇండస్ట్రీ ఈరోజు ఎవరైతే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారో ఆ అబ్బాయి కోసం ఆర్థిక సాయం చేయడం, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ అంటే డబ్బులు సంపాదనే ఆర్జనే ధ్యేయంగా పెట్టుకుంటున్నారా, లేకపోతే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుని మేము ఉన్నామని భరోసా వాళ్ళు కలగకపోవడం దీనికి కారణం? అంటే ప్రత్యేకించి తెలుగు తమిళ రాష్ట్రాల్లో సినిమాల ప్రభావము, సినిమా మనుషుల తాలూకా ప్రభావము మనకేం కొత్త కాదు. దాదాపు 5 దశాబ్దాల క్రితం నుండి అక్కడ ఎంజీఆర్ గారు, ఇక్కడ ఎన్టీ రామారావు గారు అంటే రాజకీయాలతోనే కాకుండా ప్రజలతో మమేకమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రజలు కష్టాల్లో ఉండేటప్పుడు జోలిపట్టి విరాళాలు సేకరించినటువంటి నటులు కూడా మనం చూసాము. ఆ సంఘటనలు మనం చూసాము. ఒక దివిసేమ అవ్వచ్చు, లేకపోతే కోనసీమ అవ్వచ్చు, లేకపోతే మరో సందర్భాల్లో. కాబట్టి గంపగొత్తగా ఏ ఇండస్ట్రీ మొత్తాన్ని మనం బాధ్యులు చేయడానికి కూడా అవకాశం లేదు. అదే సందర్భంలో ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోకుండా చేతకాని ప్రభుత్వంగా ఉండాలని చెప్పి ఏ ఒక్కరూ కోరుకోవట్లేదు. కాకపోతే కొంత ఎక్కువగా స్పందించాడు, ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించాడు, ప్రభుత్వం స్పందించింది అన్నదే ఇక్కడ ప్రశ్న తప్పిస్తే పూర్తిగా దాని గురించి పట్టించుకోకుండా ఉండాలని లేదు. ఎందుకని అంటే ఇవాళ జరిగింది, రేపు ప్రికాషన్ తీసి అవసరమయ్యేటప్పుడు ప్రభుత్వమే కదా చేపట్టాల్సింది. సినిమా ఇండస్ట్రీ ఏమో చోట బాడీగార్డ్స్ని తెచ్చి కూర్చోబెడతారు కదా ప్రతి థియేటర్ల దగ్గర. కాబట్టి సున్నితమైనటువంటి అంశము. స్పందన ఒకవైపు రాజకీయంగా స్పందన ఎక్కువగా జరిగింది. సినిమా ఇండస్ట్రీ నుండి స్పందన ఒక విధంగా దిగ్భ్రాంతికి గురయ్యారా, లేకపోతే కొన్ని సాంకేతిక అంశాల ఆధారంగా వెళ్ళారో కానీ స్పందన లేట్ అయిన మాట వాస్తవం. ఇది జరిగినటువంటి విషయం. చూస్తే కనుక పుష్ప సినిమా విడుదలై 2 వారాలు కావస్తున్న డే 1 జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఇటు సినీ ఇండస్ట్రీ వర్సెస్ రాజకీయం అన్నటువంటి ఒక పోకడ కొనసాగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ రోజు ఆ ఘటన జరిగిన తర్వాత సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా మదనపాటు గురైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కారణమని వస్తున్నటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో దాని ఆధారంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్పందించిన తీరు మాత్రం ఈరోజు సమస్యను జటిలం చేసే విధంగా ఆయన వ్యవహరించారే తప్ప ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని తిరుపతిలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముందు మద్రాసులో ఉన్నటువంటి ఈ తెలుగు ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తెచ్చేందుకు ఏ సాంకేతిక లోపాలైతే ఆటంకం నిలిచి అటువంటి పరిణామాలు ఏవి కూడా ఇప్పటి లేని తరుణంలో తెలంగాణకే పరిమితం ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఆంధ్రప్రదేశ్కి తరలి వస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. అన్నదమ్ములా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2 ప్రాంతాల్లో కూడా సినీ పరిశ్రమను కనుక విస్తరింప చేసినట్లయితే తెలుగు ప్రజలందరూ కూడాను స్వాగతిస్తారు. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైపు కనుక సినీ ఇండస్ట్రీ తరలి వస్తే మాత్రం ఎవరూ హర్షించే పరిస్థితి లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.